వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అది నాన్నగారికి సంబంధించింది. బట్ 24 ఫ్రేమ్స్ I think వచ్చేసరికల్లా 2010 నుంచి I విష్ణు think గారు లక్ష్మీ ప్రసన్న కూడా 2010 నుంచి ఐ థింక్ ఇట్స్ ఓకే ఓకే ఓకే. సో అయితే రెండు ఒకే కాంపౌండ్ కింద. అవునన్నా అంతే. అదే ఎవ్రీథింగ్ ఇస్ వన్ కాంపౌండే కదా. కాంపౌండ్ Separate గా ఓకే, లేదు. బట్ డివిజన్ అంటే ఫైనాన్షియల్ గా వచ్చేసరికల్లా సపరేట్ అనుకుంటున్నాను నేను. అది కాదు అయితే. నో ఎవ్రీథింగ్ గోస్ టు Okay. వన్ పర్సన్. ఓకే. సో అయితే అక్కడి నుంచి అండి మీరు మీ ఓన్గా డెసిషన్ తీసుకున్నారు. బట్ ఎక్కడో కానీ ఒక్క ప్రాజెక్ట్ కూడా కరెక్ట్గా అది స్టాండర్డ్ అవ్వలేదండి. అంటే అంటే అప్పటికే ఏమన్నా మీకు pressure ఏమన్నా అప్పటికే ఆ ఉన్నాయా? డెసిషన్ మేకింగ్ నాకే చిప్ దుబ్బిద్దు. సారీ చిప్పు కొట్టేసింది. చిప్పు కొట్టేసిన తర్వాత సరే ఓకే. అండ్ ఫిట్నెస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పోయింది. అండ్ ఆ వెయిటింగ్ లోనే చిరాకు వచ్చేసిందండి ఫస్ట్ నాకు. ఓకే ఓకే. అంటే వెయిటింగ్ లైక్ ఓకే ఇట్స్ టైం కొంచెం బ్రేక్ తీసుకుందాము. చిన్నప్పటి నుంచి నాకు సినిమా తప్ప ఇంకేం లేదు. అండ్ 11 months నుంచి యాక్ట్ చేస్తున్నానంటే మీరు ఆలోచించండి. రైట్ రైట్. ఒక మనిషిగా బ్రెయిన్ లో ఎలాగ నాకు సినిమా అంటే ఈ రేంజ్ లో నా రక్తంలోనూ నా ప్రతి సెల్లోనూ ఇంకిపోయి ఉంటుంది. అండ్ సో అంత అతిగా ప్రేమించేశాను కాబట్టి నేను ఐ వాంట్ టు టేక్ బ్రేక్. ఐ రెస్పెక్ట్. I didn't want to come to set like that. So I wanted to take a quality break. Decision తీసుకొని I set myself in couple of years, 2 years లో సెట్ అయిపోయి again I started Aham Brahmasmi. Then అదొక 1.5 year ప్రీ ప్రొడక్షన్ అంతా చేసుకొని దెన్ రెస్ట్ ఇస్ హిస్టరీ. ఓకే ఓకే. కోవిడ్ రావడం ఇంకా తర్వాత అదర్ రీజన్స్ ఇట్ డిడ్ంట్ టేక్ ఆఫ్. బ్యానర్లోది ఇక్కడ దీని తర్వాత కరెంట్ తెగ తర్వాత బ్యానర్లో ఇంకోటి స్టార్ట్ అయింది చూసారు. రీజన్స్ అండి ఆగిపోవడానికి రీజన్ ఏమైనా ఉందా మిడిల్లో? I wanted to be like ఎందుకంటే కరెంట్ తీగ అప్పుడు కూడా ఎందుకంటే ఐ వాజ్ డూయింగ్ ద ఫైట్ డైరెక్షన్. అండ్ అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేసే అతను అకౌంట్స్ తప్పుగా చెప్తున్నాడు. నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి ఇట్ వాజ్ లైక్ లేదు ఈ ఫైట్ కింద ఏంటంటే లేదు నేను డైరెక్ట్ చేశాను లెక్కలు తీయాలంటే లెక్కలు ఇక్కడ లేవు పేపర్ లేదన్నాడు. అదేలాగే డాడీ గుడ్డి లెక్క చెప్తే ఆయన ఎక్కి దిగేశారు వాళ్ళు. ఓకే. ఇది ఎలా అవుతుంది చూపిడరు వెంటనే చూపిడంటే ఆబ్వియస్లీ అది చెప్తారు. ఆ తర్వాత అది గోల్మాల్ చేసి ఇదిగో చూపిస్తున్నావు అదిగో చూపిస్తున్నావు ఇంకా బిస్కెట్. అండ్ నెక్స్ట్ నుంచి ఐ వాజ్ లైక్ నో ప్రతిదీ పైసా నా అప్రూవల్లోనే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఒకటి జరిగేది ఒకటి బడ్జెట్ అక్కడ పైకి వెళ్ళేది ఒకటి ఉండాలి అని. నో అలా చూపిస్తే నేను చేయను. ఓకే. ఏంటంటే నో. సో నా ఫ్రెండే మేనేజ్ చేస్తాడు. సో నా ఫ్రెండే అకౌంట్స్ అన్ని చూస్తాడు. నువ్వు చూసేదేం లేదు అంత హోల్ అండ్ సోల్ అతనే అన్నాడు. నువ్వే నీ ఫ్రెండ్కి నేను ఎందుకు వస్తాను గాలిపట ఎగరేసుకోమని వెళ్ళి అతను అని చెప్పేసి నా జీవితాన్ని చూసుకున్నా. ఓకే ఓకే. అలా క్లాష్ అయింది. యా అంటే వాళ్ళే ఆపేసుకున్నారు. దే సెల్ఫ్ స్టాప్ ఇట్. అప్పటికే 2 years ఆపుకున్నారు. వెయిట్ చేశాను చేస్తున్నా అని. ఆ డైరెక్టర్ గారు కూడా పాపం 2 years వెయిట్ చేశాడు ఆఫ్ హిస్ లైఫ్ అండ్ చేసి సో అదనమాట. ఓకే ఓకే. సో ఇట్ గాట్ స్టాప్డ్ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఇంక చాలరా స్వామి ఇదంతా అని చెప్పుకొని. నాన్నగారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న ద బెస్ట్ థింగ్ అంటే ఏం చెప్తారు? ఒకరిని మోసం చేయకుండా బ్రతకడం అండ్ నిజం వైపు నిలబడడం. దోస్ ఆర్ ద 2 qualities I learned from. ఈ జర్నీలో అండి అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? ఏముంటుందండి ఎవరికైనా మిస్సింగ్ ద ఫాదర్ అనే కదా కూర్చొని ఆయన ఎవరైనా నిజం చెప్తే బాగున్నాను సో ఒక కోరిక అంతే. ఇప్పుడు పాప నడుస్తుందని మొన్న కాల్ చేసినప్పుడు అవునవును కరెక్ట్ మీరు ఫోన్ చేసినప్పుడు అది 2-3 days నుంచి నడవడం మొదలు పెట్టింది. మీరు ఒక పక్క కాల్ అన్నారు ఇటు ఉంది టక్కన దిగేస్తుంది అది. అదే అది చిన్న నాలో ఉన్న మార్చలచ్చండి దానికి వచ్చినట్టు అంత జిగ్ అనుకుంటే దిగిపోయిన తర్వాత ఇంకా అప్పుడు మీరు ఒక పక్క ఉన్నారు దాన్ని పట్టుకున్నది వెళ్ళిపోతుంది. సరే అది ఇంక్రెడిబుల్స్ అని ఒక సినిమా ఉంటుంది దాంట్లో బేబీ ఫుల్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట. సో సేమ్ స్కూల్ టైం నుంచా మీరు లవ్ జర్నీ? లేదండి we were very close friends and family friends ఎప్పటి నుంచో. ఓకే. దెన్ అగైన్ ఆఫ్టర్ మై తనకి లైఫ్లో కష్టాలు వచ్చిన తర్వాత నాది వచ్చిన తర్వాత వి మెట్ అగైన్ అండ్ దట్ ఫ్రెండ్షిప్ టర్న్డ్ ఇంటూ a lifelong relationship.